కూడా థైరాయిడ్ వచ్చిందనమాట ప్రెగ్నెన్సీలోని. ఏమేమి కాంప్లికేషన్స్ ఫేస్ చేశాను, ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ని నేను తీసుకున్నాను నా థైరాయిడ్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి అనే టాపిక్స్ వాటన్నిటి గురించి నేను హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియో అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వస్తే ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి అండ్ అలానే బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, ఇలా ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ కనుక వస్తే బేబీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్స్ మనం తీసుకోకూడదు అండ్ ఎటువంటి ఫుడ్స్ మనం తీసుకోవాలి అండ్ అలాగే నా ఎక్స్పీరియన్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. నేను కూడా ఒక ప్రెగ్నెన్సీలోనే థైరాయిడ్ వచ్చిన పర్సన్ని. సో అది ఏ రేంజ్లో వచ్చింది, ఎంత ఎక్కువ వచ్చింది, అదంతా కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రెగ్నెన్సీలోని. అది ఉండాల్సిన రేంజ్లో ఉంటే కనుక నార్మల్గా ఉంది అని అర్థం అండ్ మన బేబీకి కూడా ఏం ఎఫెక్ట్ కాదు. అలా కాకుండా మోర్ దాన్ దట్స్ నార్మల్ వాల్యూ ఉంటే కనుక కంపల్సరీగా మనకి అండ్ అలాగే బేబీకి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. TSH వాల్యూ తోటి మనం అది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్న దాన్ని బట్టి మనం చూస్తారనమాట. జనరల్గా అయితే ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది 0.3 నుండి 5.5 రేంజ్ వరకు నార్మల్గా ఉంది అని అర్థం అనమాట జనరల్ కేసెస్లో. బట్ ప్రెగ్నెన్సీలోకి వచ్చేసరికి ఇంకా కొంచెం తక్కువనే ఉండాలి. ఎందుకు అంటే దానివల్ల మనం వెయిట్ గెయిన్ అవుతాము, డెలివరీ అవ్వడం కష్టంగా ఉంటుంది, బేబీకి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీలోని అంత రేంజ్ ఫస్ట్ ట్రైమిస్టర్ వచ్చేసరికి అంటే 1 to 3 months వరకు కూడాను మన TSH వాల్యూ అనేది 0.1 నుంచి 2.5 రేంజ్లోనే ఉండాలన్నమాట. అది నార్మల్ రేంజ్ అనమాట. సో ఈ TSH అనేది ఈ రేంజ్లో ఉంటే బేబీకైనా మనకైనా ఏం ఎఫెక్ట్ కాదు. అది కూడా ఫస్ట్ ట్రైమిస్టర్ వరకే. TSH అనేది వాల్యూ మారుతూ ఉంటుంది అనమాట ప్రెగ్నెన్సీలోని. సో అందుకనే డాక్టర్స్ ఎప్పుడు మనకి టెస్ట్ చేస్తూ ఉంటారు TSH ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవడానికి. సో TSH వాల్యూ 4 to 9 months మధ్యలో అంటే సెకండ్ అండ్ ట్రైమిస్టర్ మధ్యలో ఎంత ఉండాలి అని అంటే 0.3 నుండి 3.5 వరకే ఉండాలన్నమాట. దీని మించి మనకి ఎక్సీడ్ అనేది అస్సలు అవ్వకూడదు. ఓకే, ఇది నార్మల్ రేంజ్. సో ఈ రేంజ్లో ఉంటే ఏంటంటే మనకి ఏమీ మెడికేషన్, దానికి సెపరేట్గా మెడికేషన్ ఏమీ అవసరం లేదు అండ్ బేబీకి కూడా ఏమి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. సో ఈ రేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందుకనే డాక్టర్స్ ప్రతి ట్రైమిస్టర్కి ఫస్ట్ ట్రైమిస్టర్లో చేస్తారు, సెకండ్ ట్రైమిస్టర్లో చేస్తారు అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో కూడా మనకి థైరాయిడ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అనమాట. టు నో ది వాల్యూ ఆఫ్ దిస్ TSH వాల్యూ తెలుసుకోవడానికి కోసం. ఇవి నార్మల్ రేంజెస్. ఇప్పుడు ఒకవేళ 3.5 అనేది వరకు చెప్పాను కదా. సో ఒకవేళ మోర్ దాన్ 3.5 ఉంటే కనుక అప్పుడు మెడికేషన్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఇప్పుడు ఈ థైరాయిడ్ రావడం వల్ల ప్రెగ్నెన్సీలోని బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది చాలా మందికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. సో అది చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఏదైతే నార్మల్ రేంజెస్ చెప్పానో ఫస్ట్ ట్రైమిస్టర్కి అండ్ అలానే సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్కి, ఆ నార్మల్ రేంజెస్లో ఉంటే కనుక మనకి ఎటువంటి ప్రాబ్లము లేదు. అలానే అలా కాకుండా మోర్ దాన్ ఇట్స్ నార్మల్ రేంజ్ వాల్యూస్ ఉంటే కనుక అంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటే కనుక కంపల్సరీగా బేబీకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎందుకు అని అంటే ఎర్లీ స్టేజెస్లోనే మనకి బేబీ డెవలప్మెంట్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఆర్గాన్స్ అవ్వచ్చు, వాళ్ళ బ్రెయిన్ అవ్వచ్చు, అవన్నీ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి ఒకవేళ నార్మల్ రేంజ్లో ఉంటే ఏం ప్రాబ్లం కాదు. అదైనా ఎక్సీడింగ్ వాల్యూలోకి వెళ్తే కనుక కంపల్సరీగా వాటికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు డాక్టర్ మీ రేంజ్ని బట్టి మీకు థైరాక్సిన్ టాబ్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టాబ్లెట్ అనేది మనం పరగడుపునే వేసుకోవాలంటే లేవంగానే మనం చేయాల్సిన మొదటి పని థైరాక్సిన్ టాబ్లెట్ ని వేసుకోవడం. థైరాక్సిన్ టాబ్లెట్ వేసుకున్నాక వెంటనే మనం ఏది ఫుడ్ కూడా మనం తీసుకోకూడదు అనమాట. సో ఫస్ట్ మార్నింగ్ ఎర్లీ అవర్స్ లోనే మనం థైరాక్సిన్ టాబ్లెట్ వేసేసుకుంటాం కాబట్టి తర్వాత ఫాలోడ్ అప్ బై బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ కి దీనికి మనకి మినిమం ఆఫ్ 30 to 45 minutes టైం గ్యాప్ అనేది ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. సో వేసుకున్న 10 నిమిషాలకి ఏదో ఒకటి తినేసి తాగేసి అలా అస్సలు చేయకండి. మినిమం 30 minutes గ్యాప్ తర్వాతనే ఏదో ఒకటి జ్యూసో లేదంటే బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం ఏదో ఒకటి మీరు తీసుకోవాలి అనమాట. సిలో థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్స్ మనం అవాయిడ్ చేయాలి చెప్తాను. దాని తర్వాత ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి కూడా నేను చెప్తాను. ఫుడ్స్ టు బి అవాయిడెడ్ ఇన్ థైరాయిడ్ ఇన్ ప్రెగ్నెన్సీ
వెన్ యూ హ్యావ్ థైరాయిడ్ అన్న దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా మందికి తెలుసు, ఈ దుంప పదార్థాలు ఎక్కువ అయితే ఉంటాయో అవి ఎక్కువగా మనం ఇంటేక్ ఎక్కువ తీసుకోకూడదు. లైక్ క్యాబేజ్ అవనివ్వండి, కాలీఫ్లవర్, బ్రాకలీ, ఈవెన్ పొటాటో కూడా ఎక్సెస్లో తినకూడదు అనమాట. ఎప్పుడైనా మంత్కి వన్స్ ఆర్ ట్వైస్ ఓకే పొటాటో వరకు, బట్ ఇవి ఉంటే కనుక లైక్ బ్రాకలీ, క్యాబేజ్, కాలీఫ్లవర్ వీటిని అవాయిడ్ చేస్తే మంచిది. సో ఫస్ట్ అయితే అది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కెఫైన్, కాఫీ తాగే అలవాటు ఉంటుంది కదా, సో కాఫీ కానీ టీ కానీ, సో ఇలాంటివి ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ యాడెడ్ షుగర్స్ అనమాట, ఫుడ్స్ విచ్ హ్యావ్ లాట్స్ ఆఫ్ షుగర్స్ ఉన్నవి కూడా అవాయిడ్ చేస్తే మంచిది అనమాట. అంటే లైక్ ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్స్ అవ్వచ్చు, బయట దొరికే ప్యాకేజ్డ్ డ్రింక్స్ అవ్వచ్చు, ఇప్పుడు కాఫీ, టీ, ఈ బ్యావరేజెస్లో అన్నిటిలోని షుగర్ ఇంటేక్ అనేది చాలా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి వీటిని కంప్లీట్గా అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. అట్లీస్ట్ ఇన్ ప్రెగ్నెన్సీలో. తర్వాత ఇట్స్ ఆల్ చాయిస్, బట్ ప్రెగ్నెన్సీలోని ఇవి కంప్లీట్గా అవాయిడ్ చేస్తే కొంతవరకు మనకి వాల్యూ అనేది అట్లీస్ట్ పెరగకుండా ఉంటుంది అనమాట, ఆ రేంజ్లో ఉంటుంది. ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూడా, బయట దొరికే ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూడా అంత తినడం మంచిది కాదు కాబట్టి అవి కూడా అవాయిడ్ చేస్తే బెటర్. గ్లూటెన్ రిచ్ ఫుడ్స్ అనమాట, అంటే గ్లూటెన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ని కూడా మనం అవాయిడ్ చేస్తే బెటర్. మెయిన్గా రైస్, ఓకే, అండ్ బ్రెడ్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి వైట్ బ్రెడ్ ఆర్ బ్రౌన్ బ్రెడ్, వాట్ ఎవర్, ఆ బ్రెడ్లో కొంచెం గ్లూటెన్ అనేది కంపల్సరీగా కలుస్తుంది కాబట్టి అవి కూడా అంత మంచిది కాదు. పాస్తాస్ కానీ ఇలాంటివి మైదాతో ఇంక్లూడ్ అయ్యే ఫుడ్స్ని కూడాను కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. మెయిన్గా రైస్ కూడాను అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. అండ్ రైస్ కాకుండా మరేం తినాలి అని మీకు డౌట్ వస్తుంది కదా, సో ఫుడ్స్ దట్ ఆర్ టు బి టేకెన్ అనేది నేను నెక్స్ట్ చెప్తాను. చాక్లెట్స్ కూడా, డార్క్ చాక్లెట్స్ అలాంటి వాటిలో కూడా షుగర్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది, సో అవి కూడా కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ దాంతోపాటు డైరీ ప్రోడక్ట్స్ అనమాట, సో డైరీ ప్రోడక్ట్స్ని కూడా కొంచెం తగ్గించుకుంటే బెటర్. లైక్ మిల్క్ కానీ, చీజ్ కానీ, సో ఇలాంటివి తగ్గించుకుంటే బెటర్. సో ఇవి కొన్ని ఫుడ్స్. వీటితో పాటు చెప్పాను కదా, వెజిటబుల్స్లోని పొటాటో, బ్రాకలీ, క్యాబేజ్, కాలీఫ్లవర్, ఎక్సెస్ ఆఫ్ టొమాటో యూసేజ్ కూడా అంత మంచిది కాదనమాట, విచ్ ఐ పర్సనలీ నాకు అనిపించింది. సో ఇవి కొన్ని ఫుడ్స్ దట్ షుడ్ నాట్ బి టేకెన్ ఇన్ ప్రెగ్నెన్సీ వెన్ యూ హ్యావ్ థైరాయిడ్. ఇప్పుడు మనం చూద్దాం మరి ఎటువంటి ఫుడ్స్ మనం తీసుకోవాలి థైరాయిడ్లోని, అండ్ థైరాయిడ్ అనేది మనం ఎలాగా తగ్గించుకోవాలి అన్నది ఇప్పుడు చూద్దాం. ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి అంటే మిల్లెట్స్ తీసుకోండి ఇన్ ప్లేస్ ఆఫ్ రైస్. సో ఇడ్లీలో కూడాను మీకు రైస్ కలుస్తుంది కాబట్టి డో నాట్ ఈట్ రైస్ ఇడ్లీ, ఈట్ మిల్లెట్ ఇడ్లీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇట్. మిల్లెట్ ఇడ్లీ తీసుకోండి. చపాతీస్ తీసుకోండి, వెజిటబుల్ చపాతీస్ లైక్ పాలకూర చపాతీ లేదంటే బీట్రూట్ చపాతీస్ అలాంటివి తీసుకోండి. అండ్ రైస్ ప్లేస్లో ఏంటంటే యూ రీప్లేస్ విత్ మిల్లెట్స్ కానీ లేదంటే బ్రౌన్ రైస్తో కానీ కొంచెం రీప్లేస్ చేయండి. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి, పామగ్రనేట్ కానీ లేదంటే సిట్రిక్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, సో అవి ఇంటేక్ తీసుకోండి. నట్స్ ఎక్కువ తీసుకోండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి, లైక్ పన్నీర్ కానీ, కాబూలీ చనా కావచ్చు. సో ఇలాంటివి ఏవైతే ప్రోటీన్ ఇంటేక్లో ఉంటాయో సో ఆ టైప్ ఆఫ్ ఫుడ్స్ని మీరు ఇంటేక్లోనే యాడ్ చేసుకోండి. థైరాయిడ్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇటువంటి టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకొని, అండ్ మెడిసిన్ అవసరం ఉంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో మెడిసిన్ని కంపల్సరీగా యూజ్ చేసుకుంటూ ఉంటే మనకి పెరగకుండా ఆ రేంజ్ ఉండాల్సిన రేంజ్లో ఉండడానికి ఉంటుంది అనమాట. అండ్ ఇప్పటికే వీడియో కొంచెం పెద్దది అయిపోయింది, సో అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలోని నాకు కూడా థైరాయిడ్ వచ్చిందనమాట ప్రెగ్నెన్సీలోని. అండ్ స్టార్టింగ్లో కొంచెం ఉండేది, బట్ తర్వాత రాను ఉండాల్సిన వాల్యూ కన్నా ఎక్కువైపోయింది అనమాట. సో దానివల్ల నేను ఏమేమి కాంప్లికేషన్స్ ఫేస్ చేశాను, ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ని నేను తీసుకున్నాను నా థైరాయిడ్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి అన్న టాపిక్స్ వాటన్నిటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీకు చెప్తాను. సో దట్ అది కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎవరికైనా ఇట్లాంటి థైరాయిడ్ ఇష్యూస్ ఉంటే కనుక ప్రెగ్నెన్సీలో. ఓకేనా? సో మళ్ళీ మరొక మంచి వీడియోతోని, ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్.